2025 ఛాంపియన్స్ ట్రోఫీ 9th ఎడిషన్ మార్చ్ 9th దుబాయ్లో ఫైనల్ జరగబోతుంది. ఇప్పటికే ఇండియా న్యూజిలాండ్ జట్టు ఫైనల్ చేరాయి. అండ్ వరుసగా 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన జట్టుగా ఇండియా అయితే కొత్త రికార్డ్ అయితే నెలకొల్పింది. అండ్ మరోపక్క న్యూజిలాండ్ జట్టు ఇది సెకండ్ ఫైనల్ ఆడబోతుంది ఛాంపియన్స్ ట్రోఫీలో. అంతకు ముందే ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు అనేది ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈసారి దుబాయ్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, గ్రౌండ్ యొక్క స్టాట్స్ ఏంటి, వెదర్ రిపోర్ట్, రెండు జట్ల యొక్క ప్లేయింగ్ 11, ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయం పైన క్లియర్ గా తెలుసుకుందాము. అండ్ అంతేకాదు షమి యొక్క ఇంజరీ, రోహిత్ శర్మకి ఇదే ఓడిఐలో లాస్ట్ మ్యాచ్ అన్న అంశం పైన కూడా క్లియర్ గా అయితే తెలుసుకుందాము. ఇక టాపిక్ లోకి వస్తే ఇండియా న్యూజిలాండ్ ఐసీసీ ఓడే ఈవెంట్స్ లో ఈ రెండు జట్లు మొత్తం 13 సార్లు అయితే పోటీ పడ్డాయి. అందులో ఇండియా 6 సార్లు, న్యూజిలాండ్ 6 సార్లు విజయం సాధించగా ఒక మ్యాచ్ అయితే టైగా సాగింది. సో ఈ స్టాట్స్ బట్టి చూస్తే ఐసీసీ ఈవెంట్స్ లో అయితే ఇండియాకి న్యూజిలాండ్ కి ఒక టగ్ ఆఫ్ వార్ ఉందని చెప్పాలి. ఎవరు గెలుస్తారు అని చెప్పడం మాత్రం అది అసాధ్యం. అది దుబాయ్ అయినా, ఇండియా అయినా, న్యూజిలాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా. అండ్ ఈ మ్యాచ్ అనేది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతుంది. అండ్ అది టీమిండియాకి మోస్ట్ అడ్వాంటేజ్ గా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియా 4 మ్యాచ్లు అయితే ఇదే పిచ్ మీద ఆడింది. అండ్ న్యూజిలాండ్ కేవలం ఈ పిచ్ మీద ఒకే ఒక మ్యాచ్ ఆడింది, అది కూడా టీమిండియాతో ఓడిపోయింది. సో ఈ పిచ్ కండిషన్స్, ఈ వెదర్ రిపోర్ట్స్ అనేవి టీమిండియాకి ఒక మంచి అడ్వాంటేజ్ గా ఉన్నాయి 1 మంత్ నుంచే. సో న్యూజిలాండ్ కి అయితే కొంచెం డిసడ్వాంటేజ్ ఉందని చెప్పాలి. సో ఈ పిచ్ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ స్పిన్నర్స్ కి బాగా అనుకూలిస్తుంది. రీసెంట్ ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్లు అయితే స్పిన్నర్స్ అయితే మిడిల్ ఓవర్స్ లో గేమ్ ని వన్ సైడ్ చేయగలిగే సత్తా ఉంది. అండ్ ఈ పిచ్ పైన యావరేజ్ స్కోర్ వచ్చేసి గత 4 మ్యాచెస్ లో కనుక చూసుకున్నట్లు అయితే 250 to 270 మధ్యనే ఉంది. ఎందుకంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ పిచ్ అనేది స్లో డౌన్ గా మారి స్పిన్నర్స్ అనుకూలిస్తుంది. బిగినింగ్స్ లో పేసర్ కి వికెట్స్ పడ్డా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ అనేది బాగా టర్న్ అవుతుంది. అండ్ ఈ స్టేడియంలోని స్టాట్స్ విషయానికి వస్తే ఈ స్టేడియంలో మొత్తం 60 ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచెస్ అయితే జరిగాయి. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన జట్టు కేవలం 22 సార్లు విజయం సాధించగా, చేసింగ్ చేసిన జట్టు 36 సార్లు అయితే విజయం సాధించింది. అండ్ రీసెంట్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లు అయితే టీమిండియా చేంజ్ చేసిన మ్యాచ్లన్నీ విజయం సాధించింది. కేవలం ఒకే ఒక మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ చేసి డిఫెండింగ్ చేసుకోగలిగింది. సో ఈ పిచ్ మీద అంత పెద్ద రన్స్ అయితే చూడలేము స్లో వికెట్ కారణంగా. 270-280 రన్స్ అయితే వస్తాయి. సో ఈ స్కోర్ ని చేజ్ చేయాలన్నా అది చేజర్స్ కి అయితే చాలా డిఫికల్ట్ గా అయితే మారుతుంది. అండ్ ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్ జరిగే రోజున మొత్తం క్లౌడీ వెదరే ఉంటుంది. సో మధ్య మధ్యలో చిన్నపాటి వర్షాలు వచ్చినా సరే అది అంత పెద్ద డిస్టర్బెన్స్ గా ఉండదు మ్యాచ్ కి అయితే. అండ్ టీమిండియా ప్లేయర్స్ విషయానికి వస్తే షమి ఒక ఇంజరీ. సెమీఫైనల్ మ్యాచ్ లో షమి అయితే బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు తన ఇంజరీ కారణంగా. సో షమి ఉంటాడా లేదా అనేది పెద్ద డౌట్ గా మారింది. అయితే షమి స్వయంగా వచ్చి నేను ఫైనల్లో బౌలింగ్ చేస్తాను అని చెప్పాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇంజరీ కారణంగా షమి అయితే తన పూర్తి కోటా అయితే బౌలింగ్ చేయలేకపోయాడు. మరి టీమ్ మేనేజ్మెంట్ ప్లేయింగ్ 11 లోకి షమికి చోటిస్తుందా లేదా అన్నది ఫైనల్ ప్లేయింగ్ 11 వరకు అయితే వేచి చూడాలి. ఎందుకంటే షమికి ఇంత ముందు వరల్డ్ కప్ లో ఇంజరీ అయినా సరే ఎవరికి చెప్పకుండా వచ్చి బౌలింగ్ చేసేవాడు. సో అది ఏమైనా మళ్ళీ రిపీట్ చేస్తాడన్నది పెద్ద డౌట్. అండ్ బౌలింగ్ లైన్ విషయానికి వస్తే టీమిండియాకి ఈ మ్యాచ్ లో ఎక్స్ట్రా పేసర్ ని తీసుకుంటే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచిస్తున్నారంట. కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో సర్ప్రైజింగ్ గా హర్షదీప్ సింగ్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో ప్లేయింగ్ 11 లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అని టీమ్ మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుందంట. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే రోహిత్ శర్మకి ఇదే లాస్ట్ ఓడే మ్యాచ్ అని కొన్ని వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఎందుకంటే గత T20 వరల్డ్ కప్ తో రోహిత్ శర్మ అయితే T20కి దూరంగా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడని చెప్పాలి. అండ్ ఓడేలో కూడా ఈ 2 వైట్ బాల్ ఫార్మాట్లకు అయితే గుడ్ బై చెప్పబోతున్నాడు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరోపక్క రోహిత్ శర్మ నేను 2027 వరల్డ్ కప్ వరకు ఆడుతాను అంటున్నాడు. కానీ రోహిత్ శర్మ ఏజ్ అప్పటికల్లా ఏజ్ అయితే పెరగబోతుంది. మరి టీమ్ మేనేజ్మెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుంది, రోహిత్ శర్మ ఏ డిసిషన్ తీసుకుంటుందో అన్న అంశం పైన మార్చి 9వ తారీఖు తర్వాతనే తెలుస్తుంది. ఇక ఈ రెండు జట్ల యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే టీమిండియా ప్లేయింగ్ 11 లో ఓపెనర్ గా రోహిత్ శర్మ, కెప్టెన్ గిల్ ఇద్దరు అయితే యాజ్ యూజువల్ పిచ్ ఫామ్ లో ఉన్నారని చెప్పాలి. అండ్ 1 డౌన్ లో విరాట్ కోహ్లీ, 4 డౌన్ గా శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, జడేజా, వరుణ్ చక్రవర్తి, షమి. ఇన్ఫాక్ట్ షమి ఫిట్ గా లేకపోతే హర్షదీప్ సింగ్ వస్తాడు. లేదా నెంబర్ 11 ప్లేస్ లో షమి ఫిట్ గా ఉంటే కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరినో ఎవరినో ఒకరిని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే విలియం, సచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, హ్యారీ మిచెల్, టామ్ లాథన్, గ్లెన్ పెలిప్స్, మ్యాట్ బ్రేస్వెల్, మిచెల్ శాంతర్, మ్యాట్ హెన్రీ, క్యోల్ జేమిసన్, విలియంతో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందంటారు అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.